చేతన్ రాజ్ గారు, ఇప్పుడు డయాబెటీస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లమ్ అయింది. డయాబెటీస్ గురించి చాలా మందికి అవగాహన కూడా వచ్చింది. అసలు మన ఇండియానే డయాబెటిక్ కంట్రీ అంటున్నారు. సో టెస్ట్‌లు చేసుకోవడం గానీ, సో మెడిసిన్స్ తీసుకోవడం, డైట్ చేసేవాళ్ళు, కంట్రోల్‌లో ఉంచుకోవాలి అని అనుకునేవాళ్ళు, చెయ్యాలనుకునే వాళ్ళు నిజంగా చాలా స్ట్రాంగ్‌గా చేస్తున్నారండి. కానీ కొంతమందిలో అంటే దాన్ని బాగా నెగ్లెక్ట్ చేసి చాలా సఫర్ అవుతున్నారు. మెయిన్‌గా అసలు డయాబెటీస్‌ని నెగ్లెక్ట్ చేస్తే మన బాడీలో ఏ ఆర్గాన్స్ మీద అది ప్రభావం చూపిస్తదంటారు? మీరు అవగాహన వచ్చింది అనేసి అన్నారు గదా! అవును. కానీ చాలా మందికి అవగాహన లేదు వాళ్ళకి డయాబెటీస్ ఉందనేసి. అది ఓహ్! కూడా ఒకటి ఉంది. యెస్. అవును. ఎందుకంటే ఏమైందంటే ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఒకరొచ్చిర్రు మన దగ్గరికి. హ్మ్. వచ్చేసి సార్ నాకు 6 నెలల నుంచి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ కంట్రోల్ అయితలేదు. వేరే మందులు వాడుతున్నా. అయినా కంట్రోల్ అయితలేదు. హ్మ్. ఫాస్టింగ్ 250, పోస్ట్ లంచ్ 320 ఉంది. హ్మ్. అయితే పేషెంటే మొత్తం చెప్తుండ్రు మనకు. ఏమైందంటే నేను ఒకరోజు వాకింగ్ చేస్తున్నా మార్నింగ్. మొత్తం బ్లర్ కనిపిస్తుంది. చక్కర వస్తుందా? నాకు ఎందుకు ఇట్లా కనిపిస్తుంది? లెవ్వంగానే వాకింగ్‌కి పోతా నేను పార్క్‌కి. హ్మ్. అయినా నాకు అట్లా అనిపిస్తుంది. 2, 3 రోజులు మంచిగా అయితుంది. మళ్ళా అట్లా అయితుంది. మంచిగా అయితుంది. మళ్ళా అట్లా అయితుంది. డాక్టర్ దగ్గర పోయి చెకప్ చేపించుకున్నా. షుగర్ ఉందని తెలిసింది. అంటే ఏందంటే ఆ పేషెంట్‌కి ఏ రోజు నుంచి బ్లర్ అయితుంది, ఆ రోజు షుగర్ రాలేదు. ఆమెకి ఆ రోజు షుగర్ ఉందని తెలిసింది. అప్పటికే చాలా స్టేజ్ దాటిపోయి ఉంటది. ఎందుకంటే కళ్ళు కూడా ఎఫెక్ట్ కళ్ళు బ్లర్ ఉన్నాయి. అయితున్నాయి. హ్మ్. మళ్ళా తర్వాత ఏమంటున్నారు అంటే, నాకు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, నేను స్టార్టింగ్‌లో ఇగ్నోర్ చేసిన. హ్మ్. కానీ అరికాళ్ళు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, సూదులు తీసుకొని ఎవరో గుచ్చుతున్నారు నా కాళ్ళల్లో. అట్లా అయితుంది నాకు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే, నాకు నిద్ర ఒక 1 ఇయర్ నుంచి వస్తలేదు. మళ్ళా హ్మ్. చూపించుకోలేదా అంటే, మా హ్మ్. ఆయనకి చెప్తే ఆయనేమో, "ఏయ్ ఏం కాదు పడుకో, వస్తది నిద్ర" అది ఇది అనేసి ఇట్లనే చేస్తున్నారు. కానీ నాకు నిద్ర వస్తలేదు 1 ఇయర్ నుంచి హ్మ్. అని అంటున్నారు. మీరన్నారు కదా! ఏం ఆర్గన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయితాయి షుగర్ వ్యాధిలో. 10 మంది రూమ్‌లో చైర్‌లో యేసుకొని కూర్చున్నారనుకోండి. హ్మ్. ఎవ్వరికి షుగర్ ఉంది, ఎవ్వరికి లేదు మనకు చెప్పడానికి రాదు. ఓకే. అవును. చూసి అంతే ఏ గదా! మనిషికి చూసి చెప్పలేము గదా! చెప్పలేము. షుగర్ వ్యాధి ఉందా? చెప్పలేం. వానికి తాగే అలవాటు ఉందా? చెప్పలేం. వాడు సిగరెట్లు కాలుస్తాడా? చెప్పలేం. అవునా కాదు? హ్మ్. ఏం తినేసి వచ్చిండో ఏమన్నా చెప్పగలుగుతామా? అది లేదు. కూడా చెప్పలేము. అట్లా షుగర్ వ్యాధి కూడా ఉందా లేదా చెప్పలేం. హ్మ్. అయితే ఏందంటే జనాలకి ఏముంది భయ్ షుగర్ వ్యాధి. 100 వచ్చేటిది 200 వస్తది, 300 వస్తది, 400 వస్తది. 300 ఎక్కువ కదా! ఏమైతది అని అనిపిస్తది. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ ఎగ్జాంపులే చెప్పిన. కళ్ళు మీద ఎఫెక్ట్ అయితది. హ్మ్. కొందరికి కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు కూడా ఉంటాయి షుగర్ వ్యాధి ఎక్కువ అయిపోతే. హ్మ్. కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, గుండె పైన ప్రభావం పడడం, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు 100 తరాలు పెరిగిపోతాయి షుగర్ వ్యాధి ఉంటే. హ్మ్. అంటే షుగర్ వ్యాధి లేనోనికి ఒక్కడికొస్తే హ్మ్. షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకి ఒక 100 మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి హార్ట్ అటాక్. ఓకే. హ్మ్. గుండె ఒకటే కాదు, నరాలు దెబ్బబడిపోతాయి. హ్మ్. ఇప్పుడు ఎంతో మంది వచ్చి నరాల ప్రాబ్లం, చేతులు లాగుతున్నాయి, నీరసంగా ఉంటుంది మొత్తం రోజు. మీకు ఇది తెలుసా? మోకాలు నొప్పులు ప్రాబ్లమ్ ఉంటది గదా! ఇది గూడా చాలా మందికి ఉంటుంది గదా! ఈ మధ్య. అవును. మీరు అబ్జర్వ్ చేయండి దాంట్లో చాలా మంది షుగర్ వ్యాధితోటి బాధపడేటోళ్ళు ఉంటారు. ఓకే. ఎందుకు? దానివల్ల గూడా డ్యామేజ్ అయితాయి. హ్మ్. మళ్ళా దాని తర్వాత మలబద్ధకం ప్రాబ్లమ్. హ్మ్. మలబద్ధకం ఎక్కువైతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లు ఎక్కువైతాయి. నోట్లో పొక్కుళ్ళవ్వడం, చిగుల నుంచి రక్తం గారడం ఇవి గూడా అయితాయి. ఇవి ఎవ్వరికీ తెలవదు. ఇవి అయితాయి అనేసి. హ్మ్. కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతది. ఇంకా పనిచేయదు. ఆ స్టేజ్ కూడా వస్తది షుగర్ వ్యాధి వల్ల. అందుకే షుగర్ వ్యాధి వస్తే దానికి తగ్గించుకోవాలి. హ్మ్. ఇప్పుడు తగ్గించుకోవాలంటే షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గుతదా అనేసి మీకు డౌట్ వస్తది. అవును. హోమియోపతి మందులతోటి షుగర్ వ్యాధి తగ్గుతది. రివర్స్ అయితది పూర్తిగా. హ్మ్. ఎట్లా? చూడండి అందరికీ ఏమనిపిస్తదంటే ఇన్సులిన్ ఏదైతే ఉంటది పదార్థం, అది మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజంకి రెస్పాన్సిబుల్ ఉంటది. కానీ ఏమైపోతది? అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని కాదు. హ్మ్. ప్రొడ్యూస్ అయితుంది మన బాడీలో. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది బాడీలో. అంటే ఏందంటే అర్థం, ఇప్పుడు ఒక బండి ఉంది. హ్మ్. ఆ బండి ఇప్పుడు నడవాలి అంటే
మనకు ఏమేం కావాలి? పెట్రోల్ కావాలి, టైర్లు మంచిగా ఉండాలి, బండి మంచి కండిషన్లో ఉండాలి. అవును. ఇవి అన్ని మంచిగా ఉన్నాక కూడా బండి నడవకపోవడానికి కారణం ఏమైనా ఉంటుందా? ఉండదు అని మీరు చెప్పిండ్రు కదా. ఇప్పుడు నేను చెప్తా, తాళం చేయి దొరకకపోతే ఎస్, అవును, అసలైంది మర్చిపోయా నేను. అయితే ఇన్సులిన్ కూడా తాళం చేయి లాంటిది, కానీ మనం ఎక్కడ పెట్టినాం మర్చిపోయినాం మనం. అట్లా సేమ్ అదే అవుతుంది మీ బాడీలో. బండి ఉంది, పెట్రోల్ ఉంది, కండిషన్లు అన్ని ఉన్నాయి, కానీ తాళం చేయలేదు. అప్పుడు గ్లూకోజ్ మెటబాలిజం ఎట్లా అవుతుంది? అయితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే డెవలప్ అయింది బాడీలో, అది రివర్స్ చేస్తుంది హోమియోపతి. అట్లా మనం మందులు ఇస్తే అది తగ్గుతుంది. ఈ పేషెంట్ కి కూడా తగ్గింది. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఆ పేషెంట్ కి కూడా తగ్గింది. 1.5 year పడ్డది. కానీ ఈ పేషెంట్ కి కూడా మనం చెప్పినాం, ఏమైనా టెన్షన్ ఉందా అని అడిగినాం. పిల్లలు పెద్దగా అయినరు. పిల్లలు పెద్దగా అయినాక ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటా, వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటా, వాళ్ళేమో ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. కోడలు ఒక ఆమె ఇంట్లో ఉంటుంది, ఒక ఆమె డ్యూటీకి పోతుంది. మాది జాయింట్ ఫ్యామిలీ. కానీ ఏమైపోతుంది, ఇప్పుడు ఈ కోడలు ఉంది కదా ఇంట్లో, ఆమె ఫుల్ డే ఇంట్లో ఉంటుంది కదా, నాతోటి కూర్చొని మాట్లాడదు. పోయిన ఆమె వచ్చినాక అరే నాకు పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆ పని చేసుకొని ఆమె రూమ్కి పోయి పడుతుంది. పిల్లలతోటి నేను వాళ్ళకు నా మాటలు ఏమని అర్థమవుతాయి? వాళ్ళకి నేనేం చెప్పుకోలేను, వాళ్ళని సంలాయించడానికే టైం అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక పని మనిషిలాగా ఉంటున్నా నా ఇంట్లోనే. వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఆమెతో అంతమంది ఉన్నా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఒంటరితనం డెవలప్ అయిపోయింది. ఒంటరితనం డెవలప్ అవుతే కూడా రోగాలు వస్తాయి. ఒంటరితనం వల్ల ఏమేం రోగాలు వస్తాయి ఒకసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది ఏమేం రోగాలు వస్తాయి. పేషెంట్కి కూడా అట్లా అయింది. స్ట్రెస్ వల్ల కూడా రోగాలు వస్తాయి అంటే ఎవరికి ఏ స్ట్రెస్ వల్ల ఏం రోగాలు వస్తాయి అనేసి అనిపిస్తుంది కదా. అవును, అనుకుంటారు. కానీ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల కూడా రోగాలు వస్తాయి అనేసి. మళ్ళీ అట్లాంటప్పుడు అంటే అందరికీ స్ట్రెస్ ఉంది కదా, అందరికీ ఏదో పరేషాని ఉంటుంది లైఫ్లో, ఏదో ఒకటి ఉంటుంది. అరే వాని దగ్గర ఆ బండి ఉంది, నా దగ్గర అంత పెద్ద బండి లేదు, నా శాలరీ ఇంతే ఉంది. ఇప్పుడు ఏమైనా వాషింగ్ మిషన్ కొనాలంటే నెక్స్ట్ మంత్ కొనాలి, ఎందుకంటే మంత్ నేను ఫ్రిడ్జ్ కొన్నా, అది కూడా టెన్షన్ కదా. మళ్ళీ ఈఎంఐ ఎప్పుడు వస్తుంది అనేసి టెన్షన్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మీకు ఒక టెన్షన్ చెప్తా నేను, ఆ టెన్షన్ ఎవరికైనా ఉందనుకోండి, లోకంలో ఏ టెన్షన్ ఉండదు. అంత పెద్ద టెన్షన్, అంత పెద్ద టెన్షన్. ఆ టెన్షన్ ఏంటంటే ఆకలి, అవునా కదా. ఆకలి ఉన్నోనికి వేరేది ఏమొద్దు, మన ఆకలి తీరుస్తే ఫినిష్, అవునా కదా. చాలా మందికి ఉంటుంది, ఎవరు మాట్లాడడానికి లేరు, ఈఎంఐ డేట్ ఉంటుంది, లేదంటే బండి ఉండదు, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది కదా. కొందరు దాని గురించి ఆలోచిస్తారు, కొందరు దాని గురించి ఆలోచించరు. ఆలోచించలేనోనికి ఏమి ప్రాబ్లం రావడం జర తగ్గుతుంది ఛాన్స్. ఎవరైతే ఫుల్ డే అరే నేను బండి ఎప్పుడు కొంటా, నేను ఈఎంఐ కడతానా లేదా, నా డబ్బులు సంపాదన పెరుగుతుందా లేదా, పిల్లల ఫ్యూచర్ ఎట్లుంటుందో, అయ్యేది అవుతుంది కదా. దాని గురించి ఆలోచించి మనకి ఏమొస్తుంది, ఏం రాదు. అందుకే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. ఎట్లా, ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, శివనామస్మరణం చేస్తారు, కొందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కొన్నిసార్లు రాస్తారు. అవును, అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషనా కాదా. అవును, దాంతో కూడా ఆలోచనలు పోతాయా కాదా. అవును, అది చేయండి. మళ్ళా దాని తర్వాత ఏ దేవుడు మీకు ఇష్టం అంటే ఆ దేవుడు మైండ్ అనేది డైవర్ట్ చేసుకోండి, ఇన్వాల్వ్ పెట్టండి మైండ్ ని, ఆటోమేటిక్ మీకు ఉన్న ఆలోచనలు పోతాయి. ఇప్పుడు కోడళ్ళు మాట్లాడతలేరంటే ఎవరి లోకంలో లేరా మాట్లాడేటోళ్ళు, ఎవరో ఉంటారు కదా. వాళ్ళ సమస్యలు వాళ్ళకు అనేసి అనుకోండి. మీ కొడుకుని మీ కోడలు మీతో మాట్లాడకపోవడానికి అయితే పెళ్లి చేసుకోలేదు కదా. కరెక్ట్. సో అది మీరు అర్థం చేసుకోండి, ఎవ్వన్ పరేషాని అనుకుంటారు. అది మనం అర్థం చేసుకొని మన పరేషానీల గురించి ఆలోచించకుండా మన లైఫ్ ఎట్లా బెటర్ ఉంది అది ఆలోచిస్తే మనకు రోగాలు ఉన్నవి కంట్రోల్లో ఉంటాయి, లేనివి రావు. మళ్ళా కొన్ని హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చేయమన్నామంటే చాయ్ తాగుతారా అనేసి అడిగినాం. 5-6 సార్లు తాగుతా సార్. 5-6 సార్లు ఒక్క రోజులో 5-6 సార్లు. అరే అమ్మ అంత చాయ్ ఎందుకు తాగుతారు అంటే, గింత తాగుతా కానీ 5-6 సార్లు తాగుతా. మళ్ళా మీకు ఇన్నిసార్లు చేసుకునే ఓపిక ఉంటుందా అనేసి, లేదు మా కోడలు చేసి పెడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, గరం చేస్తా తాగుతా, గరం చేస్తా తాగుతా. అట్లా కూడా చేయొద్దు. అవును,
ఊలాంగ్ టీ అనేసి ఒకటి ఉంటుంది. మ్మ్. ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా ఉంటుంది, మ్మ్. అట్లా ఊలాంగ్ టీ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. ఓకే. ఇది టిబెట్లో ఎక్కువ గ్రో చేస్తారు. ఈ చాయ్ రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు చేసుకొని తాగండి. పాలు వేయకండి, మ్మ్. చక్కెర వేయకండి, తాగండి. మ్మ్. ఇది కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మ్మ్. దాంతోపాటు మనం మెడిసిన్ కూడా ఇస్తాము. అట్లా షుగర్ అది పేషెంట్కి కూడా రివర్స్ అయింది, మీకు కూడా రివర్స్ అవుతుంది. సో మీరు చెప్పిన మాట విన్నది కాబట్టి ఇప్పుడు ఆమెకి షుగర్ అనేది కంట్రోల్లో చేసుకుంది, స్ట్రెస్ అంతా తగ్గించుకుంది. సో నిజంగా రోజుకి అన్నిసార్లు టీ తాగి అందులో పాలు చక్కెర మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని దాంతోపాటు ఇంకా వేరే రోగాలు కూడా వస్తాయి ఆమెకి. సో ఊలాంగ్ టీ, సో అది నార్మల్గా మనం దాంట్లో ఏమి షుగర్ కానీ ఇవేమి ఏ అవసరం లేదు, హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయడమే. సో సార్ అంటే హోమియోపతిలో మనకి షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ రివర్స్ చేయడానికి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే చేతన్ రాజ్ గారి నెంబర్కి కాల్ చేయండి. సో మీకు మంచి కౌన్సిలింగ్తో పాటు మంచి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.